సమంత వ్యక్తిగత విషయాలు, రకుల్ ప్రీత్ సింగ్ చేసినటువంటి కొన్ని లైంగిక వివరాలు కూడా బీజేపీ సంబంధించిన వ్యక్తులు అరవింద్ కానివ్వండి, రఘునందన్ రావు కానివ్వండి, ఈటల రాజేంద్ర వీళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారని వాళ్ళు కంప్లైంట్ చేయాలి. ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు అందరివి కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ ఏమనుకున్నారంటే కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రభుత్వమే శాశ్వతంగా ఉంటుంది, ఇది తెలంగాణ అనేది వాళ్ళ సొంత రాజ్యము, తాను ఒక రాజుని ఆ విధంగా వాళ్ళు భావించడం జరిగింది. కానీ ప్రజాస్వామ్యంలో అది సాధ్యపడదు. ఎందుకంటే ఇండియాలో నిజాం ప్రభుత్వం నిజామే పోయాడు, మొఘల్ సామ్రాజ్యమే పోయింది ఇండియాలో. ఇట్లా ఎంతకాలం చేసినా పెద్ద పెద్ద వాళ్ళు నిర్మించిన ప్రభుత్వాన్ని నిజంగా రాజులే పోయారు. ఉన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఓడిపోయే అవకాశం కూడా ఉంది. కేటీఆర్ కూడా గతంలో చెప్పడం జరిగింది, కొంతమంది లంగలయ్యి దొంగలయ్యి ట్యాప్ చేసినాము, అందులో తప్పేముంది, చేస్తే చేసినాం, తప్పేముందని ఆయన చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు మాట చెప్పడం నిజంగా దురదృష్టకరమైన విషయం. ఇదే కేటీఆర్ గారు ఆయన భార్య గారు మాట్లాడుకునేవి ఇప్పుడు ట్యాప్ చేస్తే ఆయన ఏమంటారు, దానికి ఒప్పుకుంటాడా? అదేవిధంగా ఒక ప్రముఖ హీరోలతో ఆయనకున్నటువంటి ప్రేమాయణాలు లేదా అవన్నీ కూడా ఆయన పర్సనల్ విషయాలు కూడా సమంత గారికి ఆయన అసలు ఒక పదవి ఇవ్వడానికి కారణం ఏమిటి? బ్రాండ్ అంబాసిడర్ గా పదవి ఇచ్చారు కేటీఆర్ గారు, ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి?